ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు హైదరాబాద్‌లోనే చాలా వరకు పుట్టగొడుగు లాంటి క్లినిక్స్, హాస్పిటల్స్ మేము ఇది చేస్తామని చెప్పుకుంటూ ఉన్నారు చాలామంది. రైట్. కానీ ఎళ్ళిన పేషెంట్స్ అన్‌హ్యాపీగా ఉంటున్నారు. అంటే ఈ అన్‌హ్యాపీకి ఏంటి రీజన్? అన్‌హ్యాపీనెస్‌కి చాలా కారణాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇండస్ట్రీ బాగా గ్రోత్ అవుతుంది. ఆ! లాట్ ఆఫ్ ప్లేయర్స్ అంటే వెదర్ ఇట్ ఈస్ డాక్టర్స్, వెదర్ ఇట్ ఈస్ కమర్షియల్ ఆర్గనైజేషన్ చాలా వరకు వస్తున్నారనమాట. బట్ నాకు తెలిసినంత వరకు పేషెంట్ హ్యాస్ టు చూజ్ హ్మ్. ద రైట్ ప్రొఫెషనల్. సో రైట్ ప్రొఫెషనల్ అనేది ఇట్స్ ఓన్లీ డర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్, హైలీ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ప్లాస్టిక్ సర్జన్స్ హు ఆర్ వెరీ స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ ఫీల్డ్ షుడ్ బి డూయింగ్ దిస్ ప్రొసీజర్స్. వీళ్ళు కాకుండా వేరే వాళ్ళకి వస్తే ఎక్స్పెక్టేషన్స్ ద రిజల్ట్స్ కెన్ బి వేరిడ్. డర్మటాలజిస్ట్ దగ్గరికెళ్తే కూడా చాలా వరకు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అయినా కానీ అన్‌హ్యాపీ ఉంటున్నారు. సో అక్కడి నుంచి అది కూడా సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. సో ఇంకొకటి పీల్స్, బూస్టర్స్, ఫిల్లర్స్ అనేది ఇవి కామన్‌గా వింటున్నారు. అవును. అసలు తెలుసుకోకుండా నార్మల్‌గా ఇన్‌స్టాలో వాటిలో యాడ్ ఇచ్చేసి వెళ్ళి అక్కడ తీసుకుంటున్నారు. సో రిజల్ట్ చాలా యెస్. తక్కువ. నేను అదే చెప్పాను కదా! ఫస్ట్ థింగ్ ఈజ్ చూసింగ్ ద రైట్ డాక్టర్. సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పుడు మీరు ఫిల్లర్స్ గురించి చెప్పారు. ఫిల్లర్స్, తర్వాత ఎక్సోజోమ్స్ దాని గురించి చెప్పారు. పీల్స్ గురించి చెప్పారు. దీంట్లో కూడా మనకు చాలా స్పూరియస్ ప్రొడక్ట్స్ దొరుకుతాయన్నమాట మార్కెట్‌లో. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అప్ టు ద క్వాలిటీ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇప్పుడు అమెరికా తీసుకుందాం. చాలా వరకు మీకు ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. దే ఆర్ ఎక్స్‌పెన్సివ్ బట్ వెరీ గుడ్. అప్రూవ్డ్. వేరే కంట్రీస్ తీసుకుందాం. చైనా, కొరియా అట్లాంటివి దాంట్లో మనకు క్వాలిటీ కంట్రోల్ లేదు. ఎందుకంటే దేర్ ఇస్ నో ఆర్గనైజేషన్ మానిటరింగ్ దెమ్. ఓకే. అలా ఉన్నప్పుడు క్వాలిటీ అనేది పడిపోతుంది. చీప్‌గా దొరికిపోతాయి. ఇప్పుడు చీప్ ప్రొడక్ట్స్ అంటే యూజ్ చేస్తే ఏముంటుంది తెలిసిందే అందరికీ. అవును. రిజల్ట్ కూడా అంతే ఉంటుంది. యెస్ సార్. డిస్సాటిస్ఫాక్షన్ చాలా వరకు ఉంటుంది. అనవసరంగా మళ్ళీ డాక్టర్స్‌ని బ్లేమ్ చేయడం ఉంటుందన్నమాట. ఓకే. సో యూ హ్యావ్ టు అంటే ఓవరాల్‌గా చూసుకోవాలి మనం. డాక్టర్ బాగుండాలి. డాక్టర్ ఇచ్చే ప్రొడక్ట్స్ బాగుండాలి. ఓకే. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా బాగుండాలి. మన ఎక్స్‌పెక్టేషన్స్ డాక్టర్ ఇవ్వగలుగుతారా లేదా అది కూడా చూసుకోవాలి. ఓకే. సో ఇవన్నీ మనకు మ్యాచ్ అవుతేనే మనకు అవుట్‌కమ్ బాగుంటుంది. ఇవన్నీ మనకు మ్యాచ్ అవ్వకపోతే అంటే మై ఫిలాసఫీ ఈస్ డోంట్ డూ ద ట్రీట్మెంట్స్. సో తీసుకోకున్నా కూడా ఓకే. అట్‌లీస్ట్ మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా!